ఆరాధన క్రమాన్ని ప్రారంభిస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు. చేరవలసిన వీళ్ళందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాం. రావాల్సినప్పుడు నడిపించండి. ఈ ఆరాధన క్రమం నేను హస్తగతం చేస్తున్నాను. ఈ సమయం మధ్యలో ఉంచున్నాయని నా యొక్క సంచారం జరిగించు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటే వారి మధ్యలో కలిసి సెలవించావు. ఆ మధ్యలో మీ సన్నిధి ఉంచి మీ నామ నుంచి మహిమ తెచ్చుకోబడిన ఆత్మతో అభిషేకించండి. ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు కృపించమని తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి వాక్యం చేత బలపరచండి. అర్పించడం, ఆరాధించడం, ఆయన ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందే విషయంలో అన్ని విషయాలు వీళ్ళందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి. బలహీనతలో ఉన్నవారు, నిర్లక్ష్యంలో ఉన్నవారు, వెంకవర్తుల వారిని జ్ఞాపకం చేసుకోవాలని గద్దించండి. మీ సరికి రాగలిగే మంచి మనసు వారికి తెచ్చి ప్రార్థిస్తున్నాం. ఆరంభం మొదలుకొని ముగింపు వరకు మీ సరి తోడుగా ఉంచు. వాతావరణం మీ ఆదరణ ఉంచుకో. ప్రతి బిడ్డను మీ స్వాధీనం ఉంచుకో. ప్రతి దుష్టుని, అంధకార శక్తులు, ప్రతి ఆటంకాన్ని యేసు నామమున లయపరుస్తున్నాం. మీరు మహిమ పొందమని మీ సాధన గ్రహించిన పాటల ద్వారా స్థుల మూలమున మీ నామానికి మహిమ తెచ్చుకోతండి. ఆరాధన అంతా కూడా మీ సంధించి మీరు మహిమ పొంది దీవించమని మీకు ఈ సమస్త మహిమాగలతో చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్. పాడేవారు 100వ నెంబర్ పాట పాడుకుందాం. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
పాటల బుక్ నుంచి 400 నెంబర్ పాట. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. గడిచిన కాలమెల్లా గడిచి పాపమనే, గడిచిన కాలమెల్లా గడిచి పాపమనే, కాచెను ప్రభు మమ్ము. హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. పాపమును బాపినాడు. హల్లెలూయా. మన శాపమును బాపినాడు. హల్లెలూయా. పాపమును బాపినాడు. హల్లెలూయా. మన శాపమును బాపినాడు. హల్లెలూయా. కన్నా తల్లి వలె కనికరించెను మమ్ము. కన్నా తల్లి వలె కనికరించెను మమ్ము. జన్మ తరువాతేమ. హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. బలి అయిన పరిచినాడు. హల్లెలూయా. తాను ఎన్నడైనా మరచిపోడు. హల్లెలూయా. బలి అయిన పరిచినాడు. హల్లెలూయా. తాను ఎన్నడైనా మరచిపోడు. హల్లెలూయా. ఎల్లాయిముల నుంచి ఉల్లాసమొసగును. ఎల్లాయిముల నుంచి ఉల్లాసమొసగును. ఉల్లాసపడగోరి. హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. శోధన కాలమందు. హల్లెలూయా. మన వేదన కాలమందు. హల్లెలూయా. శోధన కాలమందు. హల్లెలూయా. మన వేదన కాలమందు. హల్లెలూయా. నాకుడు యేసు మన చెంతనుండానిలా. నాకుడు యేసు మన చెంతనుండానిలా. నిన్ననే నీయుడవు. హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. ఘోరము పాడులెన్నో. హల్లెలూయా. బహు ఘోరముగా తెచ్చినాడు. హల్లెలూయా. ఘోరము పాడులెన్నో. హల్లెలూయా. బహు ఘోరముగా తెచ్చినాడు. హల్లెలూయా. హృదయమున్న యేసు ప్రియముగనులెక్కి. హృదయమున్న యేసు ప్రియముగనులెక్కి. మదిన మదినతో. హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. సర్వలోకమునందు. హల్లెలూయా. నన్ను సాక్షిగా ఉంచెను యేసు. హల్లెలూయా. సర్వలోకమునందు. హల్లెలూయా. నన్ను సాక్షిగా ఉంచెను యేసు. హల్లెలూయా.
ద లార్డ్. నంబర్ పాట పాడుతుంది. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినముగా. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యము నా చాలు. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, పొగడిన చాలు నా గుండె గుడిలో. దేవా స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. దేవా స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆది సంపూర్ణుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా.
లేచిన పడదాం రాష్ట్రం ముందుకు వచ్చి మన ఆరాధన అందరూ కూడా లేచిన పడదాం. దావీదు రచించిన కీర్తనలు గ్రంథం పాత నిబంధన గ్రంథంలో నుంచి 19వ పుస్తకము కీర్తనలు. దీన్ని కీర్తనల భాగాలను చాలామంది రాశారు. దావీదే కాకుండా దావీదు రాశారు, ఆసాపు రాసినారు, తర్వాత కోరాహు కుమారులు రాసినారు, సొలొమోన్ రాశాడు, తర్వాత హేమాను, ఏతాను, మోషే కూడా ఈ కీర్తన భాగాన్ని రాసినట్టుగా మనం చూస్తాం. కానీ ప్రాముఖ్యంగా ఎవరు ఎక్కువ రాశారంటే దావీదే ఎక్కువగా రాసినారు. తన జీవిత అనుభవంలో నుంచి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుణ్ణి కొనియాడుతూ అనేక కీర్తనలు రాసినట్టుగా దేవుని వాక్యములు ఈ కీర్తనలు చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. మొదటి కీర్తన అధ్యాయం చాలా సుపరిచితము, అందరికీ కంఠస్థం కూడా ఉంటుంది. సండే స్కూల్ పిల్లలకి అయితే చాలా కంఠస్థం కూడా ఉంటుంది. కనుక ఈ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. మొదటి వచనం, నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదువుతాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, అతడు నీటి కాలువల యోరన నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చదవన్న వాక్యము ఉదయకాల సమయంలో దేవుడు మన వెంకిలో దీవించుగాక. ప్రథమ స్కందము అని రాయబడింది. 5 స్కందాలు ఉంటాయి కీర్తన భాగంలో. ఇది ప్రథమ స్కందము. కీర్తన భాగంలో ఇది ఈ మొదటి 6 వచనాల్లో దేవుడు ఇక్కడ 2 రకాలైనటువంటి మనుషులు మనకు కనబడతారు. 2 రకాలైనటువంటి ఆలోచన కలిగిన వారు. విశ్వాసముగా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే విషయాలు మనకు కనబడితే, మొదటి వచనం చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఇక్కడ ప్రతిరోజు మనం తీసుకుంటే ఎన్నో మాటలు, చాలామంది ఎన్నో స్వరాలు, ఎన్నో ఆలోచనలు మనం తీసుకుంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి వారి ఆలోచనలు తీసుకొని మనం నడుస్తూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలముగా మంచి వివేచన కలిగి ఆలోచన కలిగిన మనుషులు దుష్టులైనటువంటి, దుష్టుడు అంటే సాతానుకు సంబంధించినటువంటి వారి, అన్యులు, అవిశ్వాసులు, లోక సంబంధమైన వారి ఆలోచనలు మనం తీసుకోవద్దు అని, వారిని తీసుకోవడం ద్వారా మనం నష్టపోతాము. అవి ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే తర్వాత అవి నిత్య నాశనానికి మనం తీసుకెళ్తాయి. తర్వాత దుష్టుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు మనల్ని పడవేసేవిగా ఉంటాయి, నమ్మించి మోసం చేసేవిగా ఉంటాయి. ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి, ఇన్ని చేస్తే ఇక్కడ పెట్టుబడి పెడితే ఇలా, వ్యాపారాల్లో కానీ అనేక విషయాల్లో కానీ చాలా సలహాలు ఇస్తారు. చదువుల విషయాలు, వివాహాల విషయాలు, ఇలాంటి ఆలోచనలు ఇస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఆలోచనలు మనం తీసుకోకూడదు. కానీ మనము ఎలాంటి ఆలోచనలు అంటే మన దేవుని దగ్గర మనము ప్రార్థించి దేవుని ఆలోచనను మనం తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితాల్లో సఫలత కలుగుతుంది. దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలి. దుష్టుల ఆలోచనలు తీసుకొని చాలామంది నష్టపోయిన వారు ఉన్నారు కదా. లోక సంబంధమైన వారి ఆలోచనలు తీసుకొని నష్టపోయిన వారు, కుటుంబాల్లోకి వెళ్ళిన వారు, జీవితాలు, కుటుంబాలు విడిపోయిన వారు చాలామంది కనబడుతూ ఉంటారు. కనుక దుష్టుల ఆలోచనల చొప్పున మీరు నడవద్దు అని మొదటిగా దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. రెండవదిగా పాపుల మార్గంలో నిలవద్దు. పాపుల మార్గము నిలవద్దు. పాపులు అంటే పాపం చేసే వారి మార్గంలో మనము నడవద్దు. పాపుల మార్గము చాలా విశాలమైనది అని
దేవుని వాక్యం ఉంటుంది. అంటే ఈ లోక సంబంధంగా నడిచేవారి లోక పోకడ ఎలా ఉంటుంది అంటే చాలా విశాలంగా ఉంటుంది. ఎవరి ఇష్టానుసారంగా ఎవరు ఇష్టము చొప్పున వారు వెళ్తూ ఉంటారు. కనుక విశ్వాసములుగా మనము ఆ లోక సంబంధమైనటువంటి పాపులు నడిచే మార్గంలో మనము నడవద్దు. కానీ మనం వెళ్ళకూడని స్థలాలు కొన్ని ఉంటాయి. అన్ని చోట్లకు మనం వెళ్ళకూడదు. విశ్వాసంగా అన్ని చోట్లకు మనం వెళ్ళకూడదు. అది మనల్ని పాప మార్గంలోనికి మనల్ని నడిపిస్తుంది. అలాంటి వారితో సాంగత్యము సహవాసం చేసిన వారి ప్రభావం మన మీద పడి మనల్ని కూడా పాప సహితమైనటువంటి మార్గంలోనికి తీసుకొని వెళ్తుంది. కనుక పాపుల మార్గంలో నిలవద్దు అని ఇక్కడ రాయబడింది. తర్వాత అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోవద్దు. అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండదు. అపహాసకులు అంటే ఎగతాళి హేళన చేసేవారు. ఒకరి మీద జోకులు వేసుకుంటారు కదా, ఇకలు పక్కపక్కలు పెట్టుకొని ఒక అర్థానికి 2 అర్థాలు వచ్చే విధంగా మాట్లాడుతూ ఈ విధంగా లోక సంబంధంగా మాట్లాడేటువంటి వారి దగ్గర అలాంటి చోట మనం కూర్చోవద్దు అని దేవుడు ఖచ్చితంగా మనకు చెప్తా ఉంటున్నాడు. కనుక ఎందుకంటే అపహసించే వారిని నేను అపహసిస్తానని కూడా దేవుని వాక్యంలో ఉంటుంది. కనుక ఆ అపహసించేవారు హేళన చేసే వారి యొక్క గుంపు దగ్గర మనం కూర్చోవద్దు. కనుక ఎక్కడ నడవద్దు, ఎక్కడ నిలవద్దు, ఎక్కడ కూర్చోవద్దు అని దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మన నడకను పడకను అన్నింటినీ ఆయన పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడు. కనుక విశ్వాస జీవితంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి, ప్రవర్తించాలి. ఎక్కడ ఎలా మాట్లాడుతున్నాము, ఎలా కూర్చుంటున్నాము అనే విషయాలను మనం గుర్తుపెట్టుకొని చాలా అడుగులు చాలా జాగ్రత్తగా వేయాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే విశ్వాసంగా మనం ఎలా ఉండాలంటే 3వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతా కూడా సఫలమవుతుంది. అంటే దేవుని యందు ఆనందిస్తూ దేవుని యొక్క ధర్మశాస్త్రము దివారాత్రమును ధ్యానించే వారంగా. దివారాత్రం అంటే ఎప్పుడు వాక్యాన్ని బైబిల్ పట్టుకొని కూర్చోలేము, కానీ దివారాత్రము ధ్యానించడం అంటే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు విన్నప్పుడు ఇంకా దినమంతా దాని గురించి ఆలోచనలో దాని గురించినటువంటి ఆలోచనలో నెమరు వేసుకుంటూ మనం ఉన్నట్లయితే దేవుడు గొప్ప గొప్ప విషయాలను మనకు బయలుపరుస్తాడు. దేవుని యందు ఆనందించేవారుగా మనం ఉండాలి. అంతేకాకుండా అతడు ఎలా ఉంటాడంటే నీటి కాలువలో ఎవరిన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలములను ఇచ్చే చెట్టు వలె దేవుడు అభివృద్ధి కలిగిస్తాడు. అంటే నీటి కాలువలు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది. సహవాసము, ప్రార్థన, తర్వాత దైవ ధ్యానము, దేవుని వాక్య ధ్యానంతో ఎవరైతే ఉంటారో విశ్వాసులు వారు ఎలా ఉంటారంటే ఫలాలు ఇచ్చేటువంటి చెట్టులాగా పచ్చగా ఉంటారు. పచ్చదనము ఆశీర్వాదానికి గుర్తుగా మనకు కనబడుతుంది. అంతేకాకుండా అతను చేయనదంతా కూడా సఫలము కలుగుతుంది. ఈ రోజున సఫలత అభివృద్ధి లేక చాలామంది కుటుంబాల్లో అభివృద్ధి ఆశీర్వాదము చేసే పనిలో సఫలత లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని యోరన మనము నాటబడినటువంటి స్థితిలో ఉన్నాము. దేవుని దగ్గర మనం నాటబడితే దేవుని సన్నిధిలో మనం ఉంటే వర్ధిల్లుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. తర్వాత దుష్టులు అలా ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, పాపుల మార్గము నాశనములకు నడిపిస్తుంది. కనుక నీతిమంతులుగా మనం ఉంటూ కదా మనము జీవితంలో మన సఫలత చూడాలి, ఆశీర్వాదము అభివృద్ధి చూడాలి అనుకుంటే కనుక ఈ మొదటి అధ్యాయంలో రాయబడిన విషయాల ప్రకారం మనం నడుచుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. మన జీవితంలో అభివృద్ధి ఏది చేసినా సఫలతను దేవుడు మనకు కలిగిస్తాడని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవక దేవుని ఆలోచన తీసుకొని మనం నడచాలి. ఎందుకంటే మన ఆలోచనల కంటే దేవుని ఆలోచన చాలా ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి మనుషుల ఆలోచన తీసుకోవడం కంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన ద్వారా దేవుని ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి కృప దేవుడి దేవాల సమయంలో మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. మనమందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు చేసిన మేళ్లను గత దినాల్లో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చూపిన కృపను జ్ఞాపకం చేస్తున్నాం. గత నెలలన్నీ దేవుడు మనల్ని కాపాడి ఈ ఆగస్టు నెలలో ఈ చివరి రోజున పరిశుద్ధ దినముగా ఆయన సన్నిధిలో ఉండే కృపను దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుని బట్టి దేవుడు మనం స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. అందరూ కూడా నోరు తెరిచి దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. దావీదు అయితే తన జీవితంలో దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడు. 3 దేవుని సన్నిధిలో
ప్రార్థించే అనుభవం దావీదుకు ఉంది. అనేక కీర్తనలు రచించి దేవుని ఎంతగా కొనియాడినాడో కీర్తనలు మనం చదువుతా ఉంటే అర్థమవుతుంది. కనుక మన జీవితాల్లో ఒకవేళ దుష్టుల ఆలోచన తీసుకొని ఇదివరకు నష్టపోయంటే అవన్నిటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని మార్గంలో నడుస్తామని తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. దేవుని స్తుతించుదాం, దేవుని ఆరాధిద్దాం, కొనియాడదాం. దేవుని చేసిన మేలన్నిటినీ ఒకసారి తలపోసుకొని కృతజ్ఞత హృదయంతో, పూర్ణ హృదయంతో దయచేసి దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. వచ్చి హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధుడా గొప్ప నామాన్ని బట్టి దేవాకి స్తోత్రం స్తోత్రం దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. సంగూరతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. సంగూరతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. క్రీస్తును నన్ను పరిపూర్ణచేసిన తండ్రిని స్తుతించెదను. క్రీస్తును నన్ను పరిపూర్ణచేసిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ మోకరించి ప్రేరేపించబడిన వారు వ్యక్తిగతంగా దేవుని స్తుతించి ఆరాధించండి. పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా, లోక శాపము మోసిన తిరువదారుడా. పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా, లోక శాపము మోసిన తిరువదారుడా. మరణపు కోరలు తెరిచిన విజయ వీరుడా, మరణపు కోరలు తెరిచిన విజయ వీరుడా. శరణం నుంచి కరుణ చూపు కరుణాముడా. యెహోవా నిన్న పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? యెహోవా నిన్న పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన ప్రభ, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడైన దేవ, మీకు వందనాలు ప్రభ. నేను పోలిన వారెవరు, నీకు సాటి అయిన వారెవరు కంటే నీకు స్తోత్రం. ఈ లోకంలో ఎవరితో నేను పోల్చగలను ప్రభ? 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు, అతి మనోహరుడు, పూజనీయుడా మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము ప్రభా. గడిచిన దినములన్నీ మీ కృపలో నన్ను మమ్మల్ని అందరినీ సంఘం అంతటి మీరు కాపాడినందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మీరు మాకు ఇచ్చిన తండ్రి పరిశుద్ధ పునరుత్థాన దినం బట్టి మీకు స్తోత్రం. గడిచిన ఆగస్టు నెల అంతా కూడా ప్రభా మీ కృపలో మమ్మల్ని కాపాడావు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో అనారోగ్యతలు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ప్రభా ఉన్నప్పటికీ నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా మీరు మమ్మల్ని విడిపించి మిమ్మల్ని లేవనెత్తి ప్రభా ఈరోజు నువ్వు సజీవ లెక్కలుగా దేవని స్తుతించుకోవడానికి దేవని సన్నిధానంలోనికి మమ్మల్ని నడిపించినందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రము నాయన. వ్యక్తిగతంగా కుటుంబంగా మీరు చేసిన మేలను బట్టి మీకు వందనాలు. విడుదల పట్ల మీరు చూపిన కృపను బట్టి ఇచ్చిన మంచి ఆరోగ్యాలను బట్టి మీకు స్తోత్రం. ఈ వారం అంతటిలో దేవ ప్రయాణంలో ప్రభావ మీరు తోడుగా ఉండి దేవ ప్రతి అపాయమును మీరు తప్పించి దేవ ఈ రోజున నీకు ఆరాధించుకునే కృపను మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో దాన్ని మీరు మా మధ్యలో ఉండి మా స్తుతుల మధ్యలో ఆసీనుడైనందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. మీరు చేసిన బలి యాగమును జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. తండ్రి ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని ప్రభా వెతికి రక్షించి దేవాని పరిశుద్ధ రక్తం చేత మమ్మల్ని కడిగి విమోచించి దేవాని బిడ్డలుగా చేసుకున్నందుకే మీకు వందనాలు. మీ గొప్ప త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం. మా కొరకు ఎలాంటి స్వరూపం లేకుండా మీరు మార్చబడ్డారు తండ్రి. మీకు స్తోత్రం. మా కొరకు నోరు తెరవనటువంటి దేవుడవు తండ్రి మీకు స్తోత్రం నాయన. మీకు వందనాలు. మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మీ సమర్పణను బట్టి ఆఖరి రక్తపు బొట్టు వరకు మీరు మా కొరకు దారపోసినందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు. రక్షణ ఆనందమును బట్టి, రక్షణలో నిరీక్షణను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా ఉదయకాల సమయంలో ఎందుకు పనికిరాని యోగ్యత లేని అర్హత లేని నన్ను నిలబెట్టుకొని రీతిగా నీ సన్నిధిలో ఆరాధించే కృపను నాకు ఇచ్చినందుకే మీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి మీరు చేసిన మేలన్నిటిని తలపోస్తూ ఏమించి నీ రుణాన్ని మేము తీర్చలేక మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం నేను చేస్తూ ఘనపరుస్తున్నాయన మీ కొద్ది స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఆరాధనకు పరిశుద్ధ బలలో ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనడం. నమ్మి బాప్తీసం పొందిన వారు లేచి చూడండి. భోజన సంస్కారం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని చెప్పాడు. ఇంకా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు కొట్టబడిన దేహాన్ని గుర్తుగా రొట్టె, మన కొరకు చిందించబడిన రక్తాన్ని గుర్తుగా ద్రాక్షారసం, ఆయన శిలువ యాగమును మన కొరకు విమోచన క్రయధనము చెల్లించి మనలందరినీ కూడా విమోచించాడు. విమోచన కర్త
ఆయన మన దోషములను, మన అతిక్రమములను భరించినవాడు, మన పాపములను భరించినవాడు, మనకు విమోచన, రక్షణ, నీతిని కలిగించినవాడు. ఈ కొత్త నిబంధన పాత్రలో పాల్పొందాం. ఎవడో యోగ్యముగా రొట్టెని తిని ఆ పాత్రను త్రాగకూడదు, శిక్షావిధి కరుణకే తిని త్రాగుచున్నాడని వాక్యం చెప్తున్నాడు. అయితే మనమే పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలనని వాక్యం సెలవిస్తుంది. ఈ నిత్యజీవము కొరకైన ఆహారం నేను యోగ్యముగా సమీపించాలి, పరిశుద్ధులుగా ప్రభువును సమీపిస్తాం. ఇది ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మీ దగ్గరకు వచ్చినప్పుడు చిన్న ముక్క విరుచుకోండి, మీ చేతిలో ఉంచుకోండి. పాత్ర కూడా మీ చేతిలో ఉంచుకొని అందరూ ఒకేసారి కృతజ్ఞతలు చెల్లించి పరిశుద్ధ భోజన సంస్కారంలో పాల్గొందాం. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన మన కొరకు కొట్టబడ్డాడు, ఆయన దేహం చీల్చబడింది, ముక్కలు ముక్కలుగా చేయబడింది. మన శిక్ష అంతా కూడా ఆయన భుజం మీద వేసుకున్నాడు. ఆయన దేహాన్ని గుర్తుగారంటే అనువనువున రక్త బిందువులు వేరులై పారాయి. మనం చేసిన అతిక్రమాలకు, దోషములకు ఆయన రక్తంతో పాపములతో వచ్చాడు. ఆ రక్తాన్ని గుర్తుగా ద్రాక్షారసం ఆయన జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లించి యోగ్యముగా ఈ ప్రభు భోజన సంస్కారంలో పాల్పొందుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఇది రొట్టెను పవిత్రపరచు, నీ శరీరం మరచు, ద్రాక్షారసమును పవిత్రపరచు, రక్తం మరచు. ఆయన యోగ్యముగా దీన్ని సమీపించుటకు సాధించు. మా బలహీనతల కొరకు, మా అతిక్రమాల కొరకు, మా దోషముల కొరకు నువ్వు పట్టబడ్డావు. అయినా నీ రక్తము చిందించి మా ప్రతి పాపమును తుడిచారు. మాకు ఇచ్చిన నీతి, పరిశుద్ధత, యోగ్యతను బట్టి అయినా నీ సన్నిధిలో పాలు పువ్వులు పొందే కృపను మాకు ఇచ్చుకుందుకు ఇస్తుంది. వీళ్ళందరినీ కూడా బలపరచండి, దీవించండి. మీకు కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్. అందరూ కూడా రొట్టెను పూజిద్దాం. అదేవిధంగా పాత్రలోకి రాగదాం. పనికి మాలిన వాడనైనా నేను కనపరచు నా దోష కపటవర్తనము మనసునుంచక కాపాడక ఇంత ఘనమైన రక్షణమును నాకు చూపే. నీలాటిగా నన్ను దూరాడక తనను తాని చూపినదా. నీలాటిగా శోధనలో నన్ను చొట్టినప్పుడు నీతి పోరాట మనసును కొట్టించే పెంచి బాధలను పాపి మాపి ఆదరణ చూపే సహాయ బంధు. నీలాటిగా నన్ను తోలాడక తనను జాలి చూపినదా. నీలాటిగా కూర్చొని కూడా లేచిన ఆయన ప్రేమ తోలనాడే ప్రేమ కాదు, ఆయన ప్రేమ ఎడబాసే ప్రేమ కాదు, ఆయన జాలి చూపిన ప్రేమ, ప్రేమ చూపిన ప్రేమ, కరుణ. పనికి మారిన వాళ్ళమైనప్పటికీ, శోధనలు చుట్టినప్పటికీ, పాప కూపంలో పడి మినుకులాడుతున్నప్పుడు ఆయన మన చెంతకు తిరిగి వచ్చినవాడు. ఆయన ఘనమైన రక్షణ మనకు చూపినవాడు.
నీతి బోధ మన మనసులో పుట్టించి ఆదరణ చూపిన దేవుడు. ఆయనను మనసారా స్తుతిద్దాము. ఇంకా రక్షణ లేని వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ప్రభు 2025 సంవత్సరాలు అవుతుంది. ప్రభు భూలోకానికి వచ్చి సర్వ మానవుల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు రక్షణ కొరకు. ఆయన రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేస్తుంది. దేవుని బిడ్డ ఇంకా రక్షణ పొందకపోతే నరకాగ్ని పాలవుతాం, దేవుని కోపాగ్ని అవుతాం, శత్రువులను అవుతాం. కనుక నేడే రక్షణ లేని అనుకూల సమయంగా మారు మనసు పొంది బాప్తీసం పొందని వాళ్ళు మీరు మారు మనసు పొంది బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడాలా. సార్వత్రిక సంఘంలో ఇదిగో ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందాలి. ఇది గొప్ప ఆధిక్యత, ఇది నిత్య బలి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనకు క్షమాపణ. రక్షించబడే వారందరూ కూడా ప్రభు కొరకు సంసిద్ధులు కావాలి, బలహీనలు కాకూడదు, అపవిత్రతలో ఉండకూడదు, ప్రభు శరీరానికి దూరంగా బ్రతకొద్దు. ఇది శాపగ్రస్తం. మన దేవుడు పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ప్రభు రాకడ ఆసనం అవుతుంది. సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతాం. ఇంకా ఎందరో లోకంలో నశించిపోతున్నారు. మన కుటుంబంలో బంధువులు, స్నేహితులు, నిలబడి మనకు తెలిసిన వారు, ఇరుగు పొరుగు వారు, వారందరి రక్షణ కొరకు దేవుడు వాళ్ళ సువార్త ప్రకటించడం. నీవే నిజమైన దేవుడు, నిత్యం గలవాడిని ఎరుగునట్లుగా తండ్రి సహాయం చేయమని ప్రార్థించాలి. అందరూ మనం ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, జీవాధిపతి నీకు స్తుతులు స్తోత్రాలు ఆచరిస్తున్నాం. ఉదయకాల సమయంలో నీ సరిద మాకు ఇచ్చినందుకు స్తుతులు. చిన్న బిడ్డలందరూ కూడా దీవించు. ఇక రక్షణ ప్రసాదించు. రక్షించబడే వారందరూ సిద్ధపడినట్లు సాయించు. సంఘ వెలుపల బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నాం. వారు కూడా సువార్త విని నీ సన్నిధికి రాగలి కృప దయచేయి తండ్రి. ఈ మాటలు నా కొరకు కాదు, ఈ సన్నిధి నాది కాదు అన్నట్టుగా ఉన్న వారందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో నిత్యం ఆనందించుకోవాలని దయచేయి. అయినా ఎన్నిక లేని మాకు గొప్ప రక్షణ ప్రసాదించి అయినా నీ నిత్య రక్షణలో ఉండు. అయినా నీలో ఆనందించే భాగ్యం తండ్రి, నీ భోజన సంస్కారంలో పాలు పొందే గొప్ప ఆధిక్యత మాకు ఇచ్చినందుకు ఇస్తుంది. చేయని బిడ్డలందరూ కూడా దీవించిన ఎంతో విసర్జించడానికి కృతజ్ఞతలు చెల్లించి యేసునామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. దేశం నిలబడినప్పుడు పాట పాడుతున్నప్పుడు మన అర్పణలో కానుకలు ప్రభుత్వం సమర్పిద్దాం. నాకెన్నో మేలు చేస్తే నీకేమి అర్పించము దేవా, నీకేమి చెల్లించము. నాకెన్నో మేలు చేసితివే, నీకేమి అర్పింతును, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలు చేసితివే, నీకేమి అర్పింతును, నీకేమి చెల్లింతును. హల్లెలూయా. నాకెన్నో మేలు చేసితివే, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలు చేసితివే, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా.
నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతుదో నీకేమి చెల్లింతుదో నీకేమి చెల్లింతుదో హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే ప్రైజ్ ది లార్డ్. ఎత్తబడిన కానుకలకు దయచేసి కూర్చుందాం. ఎత్తబడిన కానుకల కొరకు నేను వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. గణపతన ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా గొప్ప రాజా గొప్ప రక్షక మీకు స్తుతులు స్తోత్రం ఇవరైనా ప్రభా ఈ పరిశుద్ధ దినవన తండ్రి నేను కూడా నీ ప్రియ బిడ్డలతో కలిసి ప్రభా నేను స్తుతించాలని వాక్యం దయచేసినందుకు కొందరైనా ముఖ్యంగా తండ్రి కానుక విషయంలో ప్రార్థన చేస్తున్నగా సహాయంగా తోడుకుని తండ్రి అయినా నేను ప్రభా ఇచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని తండ్రి 100 60 100 ప్రభా కలిపేటువంటి ఈ శ్లోకం ద్వారా ప్రభా మాతో మాట్లాడే ప్రతి మాటను ప్రభా నీ ఆధీనంలో తీసుకున్న ఆయన మరి నీ సేవకుడిని సిలువచాటును మరుగుపరిచి భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ఆది నుంచి అంతవరకు మీది కాపుదల ఉంచి కాసి కాపాడమని కానీ ఏసి అతి పరిస్థితుల్లో పెట్టుకుంటూ మా యొక్క కొద్ది స్థితి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రకటన విందాం. నవీన్ ముందుకు వచ్చి ప్రకటన సమర్పణ చేస్తాం. సంఘ ప్రకటనలు. ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. అందరం సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొనండి. సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు జరుగుతుంది. తల్లిదండ్రులు మీ పిల్లలను సండే స్కూల్కి పంపండి. ప్రతి నెల మొదటి మరియు చివరి మంగళవారంలో స్త్రీల సహవాస కూడిక ఫోన్ కాల్లో ద్వారా ఉంటుంది. స్త్రీలందరూ పాల్గొనండి. ప్రతి నెల 2వ బుధవారం గృహ కూడిక ఉంటుంది. ఈ నెల సెప్టెంబర్ 10, 9, 2025 రోజున సాయంత్రం 7:30 గంటలకు నీలియమ్మ గృహంలో గృహ కూడిక ఉంటుంది. అందరూ పాల్గొనండి. సంఘ ప్రార్థనలు శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ కాల్ ద్వారా ఉంటుంది. అందరూ పాల్గొనండి. అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రేయర్ చేయండి. బాలయ్య, పురుషోత్తం, ఎస్తేరమ్మ, బసవయ్య, పద్మాంటి, మాధవి, జోయల్, జ్యోతి, పరిమేష్, పద్మ గణపతిరావు. మందిర స్థలము పరిచర్య అభివృద్ధి ఆరాధన విషయంలో అందరూ ప్రేయర్ చేయండి. అందరం మందిరం కొరకు ప్రతి నెల ప్రతి కుటుంబం ఇవ్వవలసిన 1000 రూపాయలు 15వ తేదీ లోపల బ్రదర్ సురేందర్కి ఇచ్చి మీరు పేరు నమోదు చేసుకోండి. ఇవ్వగలరని మనవి. ఈ సంవత్సరం గత 8 నెలలు దేవుడు మనలందరినీ కాచి కాపాడి మరొక నెలలో అనగా 9వ నెలలో నిలబెట్టినందుకు దేవుని స్తుతించండి.
ఈ సెప్టెంబర్ నెలలో బర్త్డేలు మరియు మ్యారేజ్ డేలు జరుపుకున్న వారికి సంఘం తరపున శుభాలు తెలియజేస్తున్నాము. బర్త్డేలు అమూల్య 8 సెప్టెంబర్, మహిమ అరుణ 8 సెప్టెంబర్, వెంకటేష్ పార్వతి 13th సెప్టెంబర్, కిరణ్ 14th సెప్టెంబర్, సంపూర్ణ 28th సెప్టెంబర్. దేవుడు వీరందరినీ దీవించును గాక. ఆమేన్. రక్షణ బాప్తిస్మం లేని వారి కొరకు, వెనుకబడుతున్న కుటుంబాల కొరకు ప్రార్థించండి, మందిరానికి నడిపించండి. ప్రతి నెల మీ దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు అర్పించి దైవ దీవెనలు పొందండి. ఆమేన్. నా సాక్ష్యం ఏంటంటే, ఈ పోయిన వారంలో ఇంతకుముందే వేసారంలో నాకు కొంచెం అప్పుడప్పుడు సిక్ అవుతున్నది. ఇక మామూలుగా ఏమవుతుంది కానీ మామూలుగా మెడికల్ షాప్లో టాబ్లెట్లు తెచ్చి వేసుకుంటున్నా, తగ్గుతుంది, వస్తుంది. అది మామూలుగా పోతుంది కదా అని అనుకున్నాను, కానీ నాకు ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. దేవుని కృపను బట్టి పోయిన శనివారమే నాకు బాగా ఎక్కువ అయిపోయింది జ్వరం. మార్కెట్కి అయితే వెళ్ళినా కానీ అక్కడ మార్కెట్లో అమ్మడానికి నాకు వీలు పడలేదు. కొద్దిగా సేపు అన్నీ ఇక నాతో కాదు అయిపోలేదు, నేను అమ్మలేను అని దాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోయి బండిలో అనుకున్నాను. ఇక మార్కెట్ అంతా అయిపోయినాక ఇక ఇంటికి వచ్చినాము. ఆ నైట్ అట్లనే మామూలుగా జ్వరం ఉంది కానీ ఇక ఆ టైంలో ఎక్కువ కూడా ఏం లేదు. ఇక ఆధారం ఏం లేదని అట్లా అనుకున్నాను. పొద్దుగా లేదంటే ఇక రోజు ఆదివారం తిన్నాము. మందిరానికి పోవాలన్నా కూడా వీలు కాలేదు. ఇక చాలా ఎక్కువ అయిపోయింది జ్వరం, అసలు పక్క తిరిగేయడానికి కూడా వీలు కాలేదు. ఇక అప్పుడు ఏం చేయాలి, ఎవరు అందుబాటులో లేరు కదా అని మా సాయి గారికి ఫోన్ చేస్తే మా సాయి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టరు ఏం కాదు తగ్గుతుంది అని సూర్యుని నేను వేయలేదు కానీ టాబ్లెట్లు ఇచ్చిండు. ఆ టాబ్లెట్లు ఇస్తే టాబ్లెట్లు వేసుకుని ఏ మాత్రం కూడా తగ్గలేదు. కొద్దిసేపు 1 గంట 2 గంటలు తగ్గినట్లు అయింది. ఇంకా బాగా ఎక్కువ అయిపోయింది, బాగా సీరియస్ అయింది. అసలు నేను ఇట్లా పండుకుంటే ఇట్లా కనీసం పక్క ఇట్లా తిరగడానికి కూడా లేదు. ఇక సోమవారం రోజు ఊరికిపోయింది. ఇక నేను బాగానే తగ్గుతుంది అని అనుకున్నట్టు అని చెప్పిన నేను చెప్తే పోయిన తర్వాత ఇక చాలా ఎక్కువైపోయి అసలు ఫోన్ మాట్లాడడానికి కూడా చేతులు పట్టుకోవడానికి అయిపోయింది. ఇక మళ్ళీ మా సాయిగాడు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొని హాస్పిటల్కి పోయినప్పుడు మళ్ళా డాక్టర్ మళ్ళా అవే టాబ్లెట్లు ఇచ్చింది తగ్గుతుందని. అవే టాబ్లెట్లు ఇచ్చితే తగ్గలేదు సరే అని అంటే మరి వేరే హాస్పిటల్కి వాడినాం. వేరే హాస్పిటల్కు రాసిస్తే వేరే హాస్పిటల్ కూడా చేయాలి. ఏమైతే అప్పుడు 3 రోజులు టైం అవుతుంది. మొత్తం ఎక్కడెక్కడైతే ఉన్నాయో జాయింట్ మొత్తం నొప్పులే, మొత్తం ఆసిపోయింది. అసలు ఎక్కడ ఇట్లా లేచి నిలబడడానికి లేదు, పట్టుకుంటేనే నిలబడే స్థితి అయిపోయింది. ఇక అయిపోయినప్పుడు నేను అన్నాను, మరి మా దగ్గర అయితే ఎవరు లేదు సార్, మరి ఇక హాస్పిటల్లో జాయిన్ కావాలంటే మళ్ళీ మా దగ్గర మనిషి కావాలి కదా, మనిషి లేదు, ఇక మీరే ఏమైనా చేయండి సార్ అని అంటే ఇక అట్లనే గ్లూకోజ్ పెట్టి ఇక గ్లూకోజ్గా ఇంజక్షన్ ఇస్తే కొంచెం నొప్పులు తగ్గింది. ఇక తగ్గిన తర్వాత ఇక అట్లే మా
మా మధ్యలో ఇంటికే తీసుకుపోయారు, అక్కడే ఉన్నాం. కానీ ఇక కూర్చుంటే లేవలేని స్థితి, కనుక్కున్నా లేవలేము. ఎవరైనా సాయం ఉంటేనే లేచినట్టు అయిపోయింది. ఇక మళ్ళా మా అల్లుడికి మరి ఎవరు ఫోన్ చేస్తారో తెలియదు. మా అల్లుడు కూడా వచ్చిండు. వచ్చిందా నా దగ్గరే ఉన్నాడు. ఇక ఉండి ఇక హాస్పిటల్ నుండి మళ్ళీ గ్లూకోజ్ కొడుతూ తీసుకొస్తారు. కానీ అది కాళ్ళు మొత్తం వాపు వచ్చేసింది. కాళ్ళు బాగా వాపు వచ్చి మొత్తం తిండి లేకపోతుంది. ఇక మళ్ళీ ఎప్పుడు పోయినా అదే గ్లూకోజ్ పెడుతున్నాడు కానీ తగ్గుతలేదు. తగ్గుతలేదు ఏం చేయాలని మళ్ళీ తెలిసిన అబ్బాయి దగ్గర తీసుకెళ్తే ఆయన అన్ని రిపోర్ట్లు రక్తం అంతా ఈ రక్త పరీక్ష మూత్ర పరీక్ష అన్ని చేసిన తర్వాత ఇక అన్నాడు కదా నీకు చాలా ఎక్కువైపోయింది జ్వరము, ఈ జ్వరంలో ఇన్ఫెక్షన్ వచ్చింది, నీవు 6% ఉండాలి, నీకు 36% వచ్చింది అని చెప్పి 36% వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇట్లా వేసుకున్నావు కష్టము, నువ్వు కంటిన్యూగా గ్లూకోజ్ పోవాలని ఆ మన్నాడు నుండి గ్లూకోజ్ నడుస్తుంది. ఆ గ్లూకోజ్ పెట్టిన తర్వాత అలా దానికి వచ్చిన తర్వాతనే కొంచెం తగ్గిన తర్వాత ఇక అట్లే రోజు పోతున్నా తీసుకుంటున్నా. ఆయన గారు కూడా మొన్న ఫోన్ చేసి మేము మీ దగ్గర అవుతాం అనుకుంటే మీరు అక్కడ లేదంట, నేను ఫోన్ చేస్తే చెప్పారు అని దేవుడు చేసిన మేలు కుటుంబంలో. పోయిన వారము అమూల్యంగా అంతా జ్వరం, పోయిన ఆదివారం రోజైతే చాలా జ్వరం ఉండే, అసలు లేవలేకుండా ఉండే. రాత్రి నుంచే శనివారం రాత్రి నుంచే జ్వరం ఉండే. పోయిన ఆదివారం అసలు చర్చిలో కూర్చోలేదండి, కూర్చోడానికి కూడా ఓపిక లేదన్నది. బాగా చలి జ్వరం ఉండే. విధంగానే అయినప్పటికీ తర్వాత ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్సే వాడినాను, హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్సే వేసిన తర్వాత ఉదయకాల ప్రార్థనలు కూడా మీరందరూ ప్రార్థన చేసినారు. 3 రోజులు బాగా జ్వరం ఉండే. తర్వాత ప్రార్థన వల్ల, కేవలం ప్రార్థన వల్లనే దేవుడు స్వస్థతనిచ్చినారు. ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు. స్వస్థతనిచ్చిన దేవుడికి కూడా వందనాలు. తర్వాత అదేవిధంగా ఇదే వారంలో మెదక్కి కూడా వెళ్ళడం జరిగింది. చాలా విపరీతమైన వర్షాలు. బుధవారం రోజు బయలుదేరి వెళ్ళాం. ఆ రోజు నుంచే వర్షాలు అక్కడికంటే ఎక్కువగా మెదక్లో చాలా వర్షాలు ఉండే. దేవుడు క్షేమంగా మళ్ళీ అక్కడ చేర్చినాడు. మళ్ళీ అక్కడ నుంచి దేవుడు క్షేమంగా ఇంటికి నేర్పించినాడు. వెళ్తున్న సమయంలో ఇంకా 10-15 నిమిషాలు అయితే ఇంటికి, అక్క వాళ్ళ ఇంటికి చేరుతామనగా ఈ వినాయకుల విగ్రహాలు అవి తీసుకెళ్తున్నారు కదా, వాటికి తట్టి ఆ స్తంభాలు వైర్లు మా కారు ఇట్లా ముందుకు వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత మా వెనకాలే ఆ స్తంభం పోల్ ఒకటి పడి కూలిపోయి వేరే వెహికల్ మీద పడినట్టు. తర్వాత మేము ముందుకు వచ్చేసినాం. ఇంకా దేవుడు అట్టి ప్రమాదాన్ని దేవుడు తప్పించినాడు. తర్వాత పెద్ద వాగు ఒకటి తెగిపోయింది అక్కడ. ఇంకా 10 నిమిషాలు దాటితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఆ వాగులో కారుకి సగం వరకు నీళ్లు, ఆ కారు మధ్యలో అందులో నుంచే అయ్యగారు నడిపించినారు. అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇది ఎంతలా పడిపోతుంది అని ఇట్లా ఊగుతూ షేక్ అయింది. నిజంగా టీవీలో చూడడము, న్యూస్లో చూడడమే అలాంటి ప్రయాణం, కానీ నిజంగా అక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా భయమైంది. కారులో కూర్చొని పిల్లలు, నేను, మాతో పాటు అక్క ఉండే అందరూ ప్రార్థన చేసుకుంటూ ఆ వాగు దాటినాం. నిజంగా దేవుడు ఆ వాగుని నిజంగా దాటించినాడు. తర్వాత నెక్స్ట్ డే అదే వాగులో చాలా కార్లు, బైకులు చాలామంది కొట్టుకుపోయారు. చాలామంది వరదల్లో చిక్కుకుపోయి కొన్ని గంటలు ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ దేవుడు అలాంటి ప్రమాదంలో తప్పించి దేవుడు క్షేమంగా నడిపించినాడు. దేవుడికి స్తోత్రం. అదేవిధంగా మెర్సీ పట్ల కూడా దేవుడు చేసిన గొప్ప మేలు. మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం తన కోసం. దేవుడు మన ప్రార్థనకు, అనేక మంది ప్రార్థనలకు జవాబుగా దేవుడు తన జీవితాన్ని కట్టినాడు. ఘనంగా వర్షం, విపరీతంగా వర్షం ఆ రోజు కూడా. కానీ వర్షం అనేది తెలియకుండా ఒక పెద్ద చర్చ్ మెదక్లోనే ఒక పెద్ద హాల్లో ఎంగేజ్మెంట్ దేవుడు ఘనంగా జరిగించినాడు. అసలు బయట వర్షం పడుతుందని కూడా ఎవరికి తెలియదు. చాలా మందిని నడిపించినాడు దేవుడు. ఘనంగా వివాహం కూడా జరిపించాలని ప్రార్థించమని అక్క కోరింది. కనుక మీరు ప్రార్థించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పమని అక్క చెప్పింది. కనుక అక్క తరపున మీ అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన సంఘంలో ఇంకా ఉన్నారు యవనస్తుల బిడ్డలు. షారా ఉంది, మెర్సీ షారా ఉంది, బెన్నీ ఉన్నాడు, శైలజ ఉంది, తర్వాత ప్రవీణ్ ఉన్నాడు, కల్పన ఉంది. వీరందరి జీవితాలు కూడా కట్టబడాలి. అందరి జీవితాలు దేవుని చిత్తంలో కట్టబడాలని మనం
అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు క్షేమంగా నడిపించినాడు, వీళ్ళకి ఇచ్చిన స్వస్థతను బట్టి, దేవుడు తప్పించిన ప్రమాదాలన్నిటిని బట్టి కూడా దేవునికి వందనాలు. దేవుడు ఇచ్చిన సాక్ష్యము దేవుడు దీవించిన కాక. ఆమేన్. ఎవరున్నారా సాక్ష్యం చెప్పేవాళ్ళు? జోసఫ్ పాడతారు. సాక్ష్యం కాదు కానీ ప్రార్థన అన్నది. మీకు మా ఇంటి ఓనర్ అని తెలుసు కదా, ఆయన పేరు గణేష్ అనమాట. రీసెంట్గా వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ విషయమే వారు అంత్యక్రియలు కూడా జరిగించారు. జరిగించిన ఒక 2-3 రోజులకే వెంటనే నిన్న మళ్ళీ వారి అమ్మగారు కూడా చనిపోయారు. వారి కుటుంబం కొరకు, ఆయన ఆదరణ కొరకు మీరు ప్రార్థన చేయండి. మనకు ఎంతగానో క్రిస్మస్కైనా, క్యారల్స్కైనా, ఏ గ్రూపులకైనా సహకరిస్తూ ఉంటాడు ప్రతిదానికి. కాబట్టి ఆయన మనకు సహకరించాడు. కాబట్టి మనం కూడా వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయమని చిన్న మనం. ఏమైనా చేయగలను మాట. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. పరమకు మరి నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమకు మరి నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్య
చెరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నిలబడతారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, అందరూ చెప్తాం హల్లెలూయా. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం ఎప్పుడు పెట్టినైనా దేవునికి స్తోత్రం. మంచి సాక్ష్యాలు వినగలుగుతున్నాం. దేవుడి చేత మన వాక్యం పోయిన వారం మనం నేర్చుకున్నాం. సంతోషంగా ఉండండి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. మనం ఎలా ఉండాలి ప్రభువులో మనం ఎలా ఉండాలి. అన్నుల్లాగా ఉండొద్దు.
వాక్యం ఎరగని వారిలాగా ఉండొద్దు. ఇప్పుడు దేవుని బిడ్డలు గమనించండి, ప్రభువునందు మనం ఎలా ఉండాలో ఒక 5 విషయాలు చాలా స్పీడ్గా, టైం లేదు కనుక చాలా స్పీడ్గా చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆలోచించండి. మన అంశం ఏంటంటే ప్రభువులో ఎలా ఉండాలి, ప్రభువునందు ఎలా ఉండాలి అనే విషయాలు ఒక 5 విషయాలు నాకు. 1 కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. చెప్పండి. కాగా నా ప్రియ సహోదరులారా, ఎరిగి స్థిరులను కదలని వారును. చాలు. మీ దేవుని బిడ్డలారా, ప్రభువునందు నా ప్రియ సహోదరులారా. ప్రసంగ గ్రంథానికి వస్తే, మీరు ప్రసంగ గ్రంథం సొలొమోన్ రీసెర్చ్ ఆఫ్ బుక్, అక్కడ మీరు చూస్తే ఆయన ఒక సర్వేలో, మహాజ్ఞాని ఆయన సర్వేలో ఆయన అన్ని కూడా రీసెర్చ్ చేశాడు, పరిశోధించాడు. జ్ఞానం మీద, సకలం మీద ఆయన పరిశోధన చేసి సూర్యుడి కింద జరిగేదన్నీ కూడా ఏమైపోయింది? వ్యర్థం 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 అన్నాడు. ఏమన్నాడు? మనం కూడా ప్రయాసపడేది కూడా వ్యర్థమే చాలాసార్లు. కొన్నిసార్లు ఎందుకు ప్రయాసపడతాం అది అర్థం కాదు. కొన్నిసార్లు ఎందుకు అది ఆతృత పడతామో తెలియదు, ఎందుకు శ్రమ పడతామో తెలియదు. కొన్నిసార్లు వృధా అయిపోతుంది. కానీ వాక్యం అంటుంది, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం. అందుకే ప్రభువునందు ప్రయాసం వ్యర్థం కాకుండా ఉండాలి. ప్రభు వలన దీవించబడాలి, ప్రభు వలన ఆశీర్వదించబడాలి, ప్రభు యొక్క దీవెనను మనం పొందాలి అంటే వాక్యం అంటుంది, మీరు ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు, లేదా అక్కడ అంటాడు ప్రభువునందు అనే మాట, ప్రభువునందు ఆసక్తులై ఉండండి. ఏమంటారట? దేని విషయం? దేవుని విషయం ఆసక్తి, ప్రభు విషయమై ఆసక్తి, ఆయన సన్నిధి పట్ల ఆసక్తి, ఆయన కార్యాల పట్ల ఆసక్తి ఉందా? దేవుని సన్నిధి పట్ల ఎంతమందికి ఉంది ఆసక్తి? దేవుని పట్ల ఎంతమంది టైంకి వచ్చారు ఈరోజు? చేయలేదు, చేతులు ఎత్తారు. ఎంతమంది టైంకి వచ్చారు? ఆరాధన మన టైం ఎంత? 10 గంటలకు వచ్చిన వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు? 9:30 కదా మన ఆరాధన. 10 గంటలకు వచ్చిన ఎంతమంది ఉన్నారు? 11 గంటలకు వచ్చిన ఎంతమంది ఉన్నారు? చేయలేదు. ఏం కాదు, కనుక ప్రభు పట్ల ఆసక్తి ఉంటే, చూడండి, నీ ఇంట్లో అకేషన్ ఉంది, నీ ఇంట్లో పుట్టినరోజు ఉంది, నీ ఇంట్లో ఒక పండుగ జరుగుతుంది, రాత్రి నిద్ర పడుతుందా? నిద్ర పడుతుందమ్మా? ఎప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడు ఈ కార్యం జరిగించాలని ఆతృత పడతాం, ఆసక్తితో పనులు చేస్తాం. మరి దేవుని పని, దేవుని సన్నిధి, దేవుని పట్ల మనకు ఆసక్తి లేకపోతే మనం దీవించబడలేము. దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు చూస్తే ఒక వ్యక్తిని గురించి రాయబడుతుంది బైబిల్ గ్రంథంలో. మీరు సంఖ్యాకాండంలో మీరు చూస్తే, వినాలి టైం లేదు కనుక నేను చెప్తున్నా. 25వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో ఆ మాట రాయబడుతుంది. మొదటి వచనాల నుంచి మీరు చదివితే అక్కడ మీకు దాని చాలు. అక్కడ జరిగింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలట మోయాబీలతో వ్యభిచారం చేశారని రాయబడింది. తప్పు చేశారు, పాపం చేశారు. దేవుని కోపం రగులుకుంటుంది. దేవుని కోపం ఏమంటుందా? దేవుడు ఎప్పుడు తప్పును క్షమించాడు. గుర్తుపెట్టుకోండి మా, దేవుడు ఎప్పుడు తప్పుకు పరిష్కారం, శిక్ష ఉంది దానికి తప్పకుండా. మీరు చూస్తే 68వ కీర్తన మీరు చూస్తే, ఎవరు దేవునికి విరోధులుగా ఉన్నారో వారి తలను బోడిని పగలగొడతారట. దేవుని వాక్యం చెప్తుంది. పాపము చేసేవారు దేవునికి ఇష్టం లేదు. గుర్తుపెట్టుకోండి, నీవంటే దేవునికి ఇష్టం, నీలో ఉన్న పాపం దేవునికి ఇష్టం లేదు, నీలో ఉన్న అవిధేయత దేవునికి ఇష్టం లేదు, నీలో ఉన్న నిర్లక్ష్య దేవునికి ఇష్టం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇశ్రాయేలు అక్కడ దిగినప్పుడు, అక్కడున్న మోయాబీ స్త్రీలతో వ్యభిచారం చేసినప్పుడు
దేవుని కోపం మండింది ఇశ్రాయేలు మీద. అప్పుడు ఒక మాట రాయబడింది, 13వ వచనం చదవమ్మా. 25వ అధ్యాయం 13వ వచనం. అతడు నిత్యమైన యాజక నిబంధనగా ఏలైనగా చూడండి, అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఎవరు? ఫినెహాస్. అయినా ఫినెహాస్ అనే వ్యక్తి లేచి ఎవరు వ్యభిచరిస్తున్నారో, ఎవరు అక్రమం చేస్తున్నారో, ఎవరు పాపం చేస్తున్నారో లేచి కత్తి తీసుకొని చంపేసినట. అసలు శిక్ష దేవుడి నుంచి రావాలి. తప్పు చేసినప్పుడు ఫినెహాస్ లేచి అక్కడ అంటున్నాడు, దేవుని విషయమందు ఆసక్తి గలవాడట. పాపం జరుగుతుంటే, తప్పు జరుగుతుంటే, పొరపాటు జరుగుతుంటే దాన్ని బట్టి శిక్ష సర్వ సమాజం మీదకి వస్తుంది. అప్పుడు ఫినెహాస్ లేచి దేవుని విషయమై అతడు యాజకుడుగా నియమించబడినందున లేచంట ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం చేశాడు. చంపేశాడు వాళ్ళు. మోయాబు స్త్రీలతో వ్యభిచరించేవారు ఇశ్రాయేలు ప్రజల్ని. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది అక్కడ శారీరకంగా వ్యభిచారం జరిగిన ఈరోజు ఆధ్యాత్మికంగా మనము దేవుని సన్నిధిని విస్మరిస్తున్నామంటే వ్యభిచరించినట్టే. దేవుని సన్నిధి విడిచిపెడుతున్నామంటే మనం దేవుని యొక్క సన్నిధి విషయంలో ఆసక్తి లేనటువంటి వారమే. దేవుని వాక్యం చెప్తుంది అక్కడ ఫినెహాసుకు దేవుని విషయమై ఆసక్తి కలిగి ఉన్నాడట. మనదో మాట, ఆ మాట దేవుని విషయమైన మాట కంచు. అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుకు ప్రాయశ్చిత్తం చేశాడు. రోజున పాపము, అవిధేయత, అతిక్రమం తప్పిపోతూ రక్షణ పొందిన వారమే మనమే తప్పిపోయి, మనమే దేవుని సన్నిధికి రాకపోతే, మనమే దూరం అయిపోతే దేవుని పాపం రగులుకోదా? మరి ఆసక్తి చూపేవారెవరు దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల? చూడండి దేవుని పెట్టారు అక్కడ దేవుడు ఉగ్రత కురిపించి ఆ రోజున ఇశ్రాయేల్లో ఒక్కడు పాపం చేసినా అందరికీ తగిలేది, ఒక్కడు తప్పు చేసినా అందరి మీదకి శిక్ష వచ్చేది కదా. ఎరుకో పట్టణంలో ఆకాను ఒక్కడు పాపం చేస్తే ఇశ్రాయేలు సర్వ సమాజము కూడా పాపం చేశారంటాడు దేవుడు. అందుకే ఆయిపురం మీదకి వెళ్తే వాళ్ళు కొట్టి చంపారు వీళ్ళని. మాకు బలం లేదా, మాకు సైన్యం లేదా అనుకున్నారు వీళ్ళు. కానీ ఆయిపురం చిన్న పురం ఇశ్రాయేలును పెద్ద ఎరుకో గోడలు కూల్చిన వీళ్ళు ఆయిపురం మీద ఓడిపోయారు. ఎందుకో తెలుసా? ఒక్కడు పాపం చేశాడు ఆకాను. ఎవరు చేశాడు? ఒక్కడు అవిధేయత చూపిస్తే, ఒక్కడు ఆసక్తి చూపించకపోతే దేవుని మాట విషయంలో, దేవుని సన్నిధి విషయంలో చూపించకపోతే సర్వ సమాజానికి పట్టింది ఆ శాపం. అప్పుడు యెహోషువకి చెప్పాడు, నీ ప్రాయశ్చిత్తం చేయి, ప్రార్థన ఎందుకు చేస్తున్నావు లే అన్నాడు. మనం చిన్నదానికి పెద్దానికి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. మంచిదే. మీరు యెహోషువ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆపాడు, లే ప్రార్థన చేయకు, నీ ప్రార్థన వినను, మొదట లేచి నీ ఇశ్రాయేలున్న పాపం ప్రాయశ్చిత్తం చేయన్నాడు. ఏం చేయాలా? ఒక్కడు ఒప్పుకుంటున్నాడు. 6 లక్షల జనాంగం, 12 గోత్రాలు. ఎవడరా తప్పు చేసి ఒప్పుకున్నట్టు ఒక్కడు ముందుకు రాడు. చీటీలు వేశారు వారు వాళ్ళ గోత్రాల ప్రకారంగా. ఆకాను పేరుట చీటీ వచ్చింది. వాడిని బయటికి లాగితే అప్పుడు చెప్పాడు, నేనే. ఏమి తీసావరా అంటే బంగారు కమ్మి, వస్త్రాలు, అక్కడ ఉన్నవన్నీ తీసుకొని గుడారంలో దాచిపెట్టుకున్నాడట. గుడారంలో దాచిపెట్టినప్పుడు కుటుంబం, భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదా? తెలుసు. అందుకే ఆకానుతో పాటు ఆకోరు లోయలో కుటుంబాన్ని అంతా కూడా ఆకోరు లోయలో పెట్టి ఇశ్రాయేలు రాళ్లతో కొట్టి చంపారు. ఆకోరు అంటే బాధకరమైన లోయ. ఇశ్రాయేలుకు ప్రాయశ్చిత్తం చేసిన ఆ పరిస్థితి. చెప్పే మాట ఏంటంటే, దేవుడు చెప్పిన విషయాలలో మీరు ఆసక్తి చూపకపోతే, దేవుని సన్నిధి పట్ల మీరు ఆసక్తి చూపకపోతే సర్వ సమాజానికి శాపం వస్తుంది. నీ కుటుంబానికి శాపం వస్తుంది, నీ సంఘానికి శాపం వస్తుంది.
దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ కదా, ప్రభువునందు ఎప్పుడు ఆయన కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యం అంటుంది మరొక చోట ఇర్మియా గ్రంథం మీరు చదివితే, ఎవడు ప్రభు కార్యాలను అశ్రద్ధగా చేస్తాడో వాడి శాపగ్రస్తుడు అయిపోతాడు. అశ్రద్ధ, ఆసక్తి లేకపోవడం అంటే అశ్రద్ధ. ఇంకా కీర్తన గ్రంథంలో అంటాడు, ఎవడు నన్ను నిర్లక్ష్యం చేస్తాడో నేను వాడిని నిర్లక్ష్యం చేస్తాను. నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఏం కాకపోవచ్చు, కానీ దేవుడు నిర్లక్ష్యం చేస్తే భూలోకం తలకిందలాగిపోతుంది. ఇందాక పాడుకునగా జోసఫ్ పాడాడు, ఏమైనా చేయగలడు, కథ మొత్తం ఇప్పటిదాకా బాగున్నాడు, రేపు మరుక్షణం ఏమైనా కావచ్చు. రేపు చచ్చిపోతాడు అనగా ఈ రోజు వరకు చావు బ్రతుకుల వాడు బ్రతకొచ్చు. ఏమైనా చేస్తాడు దేవుడు. కథను ఒంటపాట, ఉన్నది లేనట్టు లేనిది ఆయన చేయగలడు. దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది మనకేముండాలంటే ప్రభువునందు ఆసక్తి ఉండాలి. ఫినెహాసుకి దేవుని విషయంలో ఆసక్తి గలవాడు అనే మాటను మనం చూస్తాం. తర్వాత అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురు పోయి చెరసాలలో పడ్డాడు. పేతురు ఎక్కడున్నామా? బలమా? చెరసాలలో పడ్డాడు. ఎందుకు పడ్డాడు చెరసాల అంటే వాక్యము నిమిత్తము, సువార్త నిమిత్తము కదా. దేవుని శిష్యుడైనందున, సువార్త ప్రకటిస్తున్నందున తీసుకొని పోయి చెరసాలలో వేశారు పేతురును. చెరసాలలో వేయడమే కాదట, చెరసాలలో గొలుసులతో బంధించారు. పేతురుని ఎక్కడ వేశారు? గొలుసులతో బంధించారు. సంఘం అంట రాయబడి చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎట్లా ప్రార్థన చేశారట? అత్యాసక్తితో. ఏమని ప్రార్థన చేశారు? విడుదల పొందాలి. మా పాస్టర్ లేదా మా సేవకుడు విడుదల పొందాలి. పేతురు విడుదల పొందాలి. చెరసాలలో వేయబడ్డాడు, కొట్టబడ్డాడు, బొండాలు బిగించబడ్డాయి. ఎవరు కూడా విడిపించలేరు వారిని ఆయన. అప్పుడు సంఘమైతే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసింది. ఆమె నలవయ్యా ఎప్పటిదాకా ప్రార్థన చేసిందయ్యా అంటే పేతురు విడుదలయ్యేదాకా ప్రార్థన చేసింది. నలవయ్యా మనం ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి ఉందా మనకు? మన కుటుంబాలు, మన బిడ్డలు, మన పొరుగు వాళ్ళు, మనకు తెలిసిన వారు, మన బంధువులు అనేకులు బంధకాల్లో ఉన్నారు, అనేకులు అనారోగ్యతలో ఉన్నారు, అనేకులు సమస్యల్లో ఉన్నారు, అనేకులు సాతాను చెరలో ఉన్నారు. ఎవరు ప్రార్థన చేయాలా? ఎవరు ప్రార్థన చేయాలమ్మా? నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు చేస్తున్నావా ప్రార్థన? వాక్యం అంటుంది సంఘము సేవకుని కొరకు ప్రార్థించింది, కుటుంబము నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలా? చేస్తున్నారా? కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి ఇంట్లో? ఉన్నాయమ్మా? దేవుని వాక్యం చెప్తుంది దేవుని ప్రార్థన విషయంలో ఎవడైతే ఆసక్తితో ప్రార్థన చేస్తాడో అవి కార్యాలు జరుగుతాయి. ఆమె నెలలేయా ఆసక్తితో ప్రార్థన చేయాలా, ఆసక్తితో ఆరాధన చేయాలా. మనం ఆరాధించలేవు చెప్పాను కదా, పునరుత్థానుడైన క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం, సజీవుడైన దేవుని మనము ఆరాధిస్తున్నాం. ఎట్లా ఆరాధన చేయాలా? ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. పడండి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఆసక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ప్రార్థన చేయాలి. దేవుని విషయంలో ఫినెహాసు ఆసక్తి కలిగి ప్రయత్నించాడు. పాపము జరగకుండా చూశాడు, దేవుని ఉగ్రత రాకుండా చూశాడు. యెహోషువ కూడా ఇశ్రాయేలు సర్వ సమాజం మీదకి శాపం వచ్చినప్పుడు ఆకాన్ని పట్టుకొని ప్రాయశ్చిత్తం చేశాడు. దేవుని విషయంలో ఆసక్తి మనకుంటే మన కుటుంబం దీవించబడుతుంది, సంఘం దీవించబడుతుంది. రెండవది అంటున్నాడు
సంఘము ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఇదేలా ఆసక్తి. ప్రార్థన అంటే తమాషాలా? ఆరాధన అంటే రెండు ముచ్చట్లు చెప్పుకొని పోయేటివా? కాదమ్మా. దేవుణ్ణి ఆరాధించడం, పరిశుద్ధత, దూతలకు లేని భాగ్యం, మంచి మంచి కదా సారులు వేసిన గృహాల్లో మంచి మంచి యూనిఫామ్ బెడ్ల మీద పడుకునే వారికి లేని ధన్యత మనకిచ్చాడు దేవుడు. ఆరాధించే ప్రజలుగా మనం చేశాడు. దేవుని ఆరాధించడం అంటే అంత అజమసి కాదు. ఒకప్పుడు లూసిఫర్ దేవుని ఆరాధించేవాడు, ప్రతిగానములు చేసేవాడు. వాడిని త్రోసేశాడు గర్విస్తే. వాడు ఆసక్తి చూపకపోతే వాడిని త్రోసేశాడు పాతాళంలో ఒక మూలకి. ఈరోజు దేవుని ఆరాధించే విషయంలో నీవు ఆసక్తి చూపకపోతే త్రోసివేయబడతావు, శాపగ్రస్తులం అవుతావు. వాక్యం చెప్తుంది ఆరాధనకు ఆతృప్తి రావాలి, ప్రార్థనకు ఆసక్తితో రావాలి. నీ అక్కర తీరుస్తాడు కదా. నీ దేవుడు నీ ఆరాధన మెచ్చి నేను దీవిస్తాడు. నీ దేవుడు వెళ్ళారు. వాక్యం అంటుంది ఆసక్తితో ఆరాధన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తే మీరు చూడండి, దూత ఆకాశం నుంచి దిగి వచ్చి చెరసాలలో ఉన్న పేతురు దగ్గరికి వెళ్ళి అతనుకున్న గొలుసులు తెగిపోయేటట్టు తీసేసింది. తర్వాత 2-3 గేట్స్ ఉన్నాయట పేతురు దాటి రావడానికి. పేతురు చెయ్యి పట్టుకొని దూత వెళుతున్నప్పుడు గేట్స్ ఓపెన్ అయిపోయాయి. పేతురు తీసుకుని వచ్చి వారింటి దగ్గర వదిలిపెట్టి దూత వెళ్ళిపోయింది. అంత ప్రార్థన చేశారు వాళ్ళు. మనం ప్రార్థన చేస్తే కొంచెం ప్రార్థన, మనం ప్రార్థన చేస్తే అవిశ్వాస ప్రార్థన, మనం ప్రార్థన చేస్తే అంతవరకు ప్రార్థన చేయట్లేదు, అందుకే కార్యాలు జరుగుతలేవు. ప్రార్థన వలన జరగని కార్యం అంటూ కదా. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగనయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగనయా. ప్రార్థనలో పోరాడున్నది అసాధ్యం. ప్రార్థనలో కట్టున్నది పడిపోవుట అసాధ్యం. గొప్ప గొప్ప కార్యాలు ప్రార్థన ద్వారా జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రార్థన అంటే ఆసక్తి లేదు? ఎందుకంటే ఆరాధన అంటే ఆసక్తి లేదు. మనుషులను మనం ఆరాధిస్తలేదు, మనుషులతో ముఖస్తుతి చేస్తలేదు, మనం దేవుని ఆరాధిస్తున్నాం. ఆమేన్. చేతులెత్తండి, ప్రభుని స్తుతించండి. దేవానికి స్తోత్రం అనండి. ఆయనను స్తుతించుట గొప్ప భాగ్యం మనకు. వాక్యం అంటుంది ఆసక్తితో దేవుని స్తుతించాలి. ఎప్పుడు మందిరానికి వెళ్ళాలి. దావీదు జనం అంటారట, ఎప్పుడు మందిరానికి వెళ్తామా అని అనేసరికి ఆయన గంతేశపడట. సింహాసనం దిగి వచ్చేవాడు. మన ఇండ్లు దిగి వస్తలేం, మన బెడ్లు దిగి వస్తలేం దేవుని సన్నిధికి. మనం ఉన్న స్థితి దిగి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడానికి ఆసక్తి అనిపిస్తలేదా? వాక్యం అంటుంది దేవుని విషయాల్లో నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులం అవుతాం. వాక్యం అంటుంది ఎప్పుడు ప్రభువునందు ఆసక్తులైతే ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు ఎప్పుడు మనం ఎలా ఉండాలా? నీ సొంత పనులు పక్కన పెట్టుకొని సార్లు, నీ డ్యూటీ పక్కన పెట్టుకొని సార్లు, నీ కుటుంబాన్ని పక్కన పెట్టుకొని సార్లు. వాక్యం అంటుంది నా నిమిత్తం అన్నదమ్ములైన అక్కచెల్లెలైన భూములైన ఇళ్ళనైనా వదిలిపెట్టకపోతే వాడు నాకు పాత్రుడు కాదు. అర్థమవుతుంది కదా? ఇవే పట్టుకొని లాగితే విడిపోతాయి, ఇవే పట్టుకొని ప్రాకులాడితే ఉండవు. ఒక రోజు ఆ రోజు నిన్ను దిగంబరు చేసి నిలబెడతాయి. వేటి మీద నువ్వు ఆధారపడుతున్నావు, వేటిని నమ్ముకుని దేవుని సన్నిధి కోల్పోతున్నావో, వేటిని నమ్మి దేవుని సన్నిధికి రాకుండా మానేస్తున్నావో, ఒక రోజు నేను బలివత్తలు చేసేస్తాయి, దిగంబరి చేసేస్తాయి. దేవుని బిడ్డలు గమనించండి, దేవుని విషయంలో ఆసక్తి చూపాలి. అంతేకాకుండా అంటాడు మరొక వ్యక్తి యేసు ప్రభువుల గురించి రాస్తూ అంటాడు, యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఆయన శిష్యులు
నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు అక్కడ యేసు ప్రభువుని గురించిన లేఖనాన్ని శిష్యులకు జ్ఞాపకం చేసుకున్నారు. ఏంటినా ఒళ్ళ మరేమో కుమారుడు కాదా? మన సహోదరులు మన మధ్య లేరా? ఈయనకున్న స్పెషాలిటీ ఏంటి అని చాలా చిన్న చూపు చూస్తున్నారట. ఆయనేమో దేవుని ఇంటి పనుల మీద ఉన్నాడు. దేవుని కార్యాలు చేయాలని, దేవుని గురించిన విషయాలు, పరలోకం గురించి విషయాలు కదా, ఈ లోకం గురించి కాదు అని చెప్పడానికి, సత్యముల గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చినవాడు ఆయన అంటున్నాడు. ఆయనకున్న ఆసక్తి ఏంటంటే తన ఇంటిని గురించిన ఆసక్తి అట, తనను భక్షిస్తుందట. అంటే ఏంటి అర్థం? భక్షించడం అంటే తినడం కదా. ఆయన ఆహారం సరిగా తీసుకున్న తీరు ఎక్కడ మనకు కనబడదు. ఒక బేతనీలో కనబడుతుంది ఆయన భోజనానికి వచ్చినట్టుగా కదా, తర్వాత సీమోన్ ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కానీ ఆయన ఎక్కువ ప్రార్థనలో, ఎక్కువ దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో, ఎక్కడ నశించిపోతున్నారో వారి గురించి తపన పడేవాడు కదా. సమరయ పట్టణంలోకి వెళ్ళి యాకోబు బావి దగ్గరికి మధ్యాహ్నం 12 గంటల వేళ నడుచుకుంటూ వెళ్ళాడు. వాహనం లేదని ఆగిపోలే. వాహనం తీసుకురాకుండా, వెహికల్ తీసుకురాకుండా అంటే శిష్యులు తెచ్చేవాళ్ళేమో, కానీ వాహనం కొరకు ఎదురు చూడలే, వస్తువుల కొరకు చూడలే, మనుషుల కొరకు చూడలే. ఏం చేశాడు? నడుచుకుంటూ వెళ్ళి ఆ సమరయ పట్టణాన్ని మార్చేశాడు. ఆయన రాజ్యం గురించి, ఆయన సన్నిధిని గురించి ఈ లోకమంతా కూడా తమ పాపంలోంచి రక్షించబడాలని ఆయన ఇంటిని గురించిన ఆసక్తి ఆయనలో భక్షించిందట. ఆయన ఇంటి గురించి ఆసక్తి మనకుందా? మన ఇంటి గురించే ఉందా? దేవుని ఇంటి గురించిన ఆసక్తి లేదా? లేదమ్మా, వద్దా మనకు దేవుని ఇంటిని గురించిన ఆసక్తి? అదే గ్రంథంలో అంటాడు, మీరు సారంభి వేసిన గృహాల్లో ఉన్నారు, ఇది మీకు తగునా? దేవుని మందిరం లేదు. ఉందా ఇంటిని గురించిన ఆసక్తి? ఉందమ్మా? మీ జేబులు చిరిగిపోయిన సంచుల్లాగా ఉన్నాయి, చూసుకోండి. నా కదా వాక్యంలో రాయబడింది అక్కడ. మీరు ఎంత పాడినా, ఎంత సంపాదించినా, ఎంత తిన్నా, ఎంత తాగినా ఇంకా ఆకలి తీరకున్నది, ఇంకా దప్పిక తీరకున్నది. ఆశీర్వాదమా? వాక్యం అంటుంది దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. అందుకే అంటాడు, నేను 10వ భాగం అంతా ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలన్నా? మందిరంలోనికి రావాలి. ఉందా ఇంటిని గురించిన ఆసక్తి? దేవుని ఇల్లు, దేవుని సన్నిధి, దేవుని మందిరం గురించిన ఆసక్తి మనకుందా? ఒక రోజున ఇశ్రాయేలుకు దేవుడు చెప్పాడు మోసే ద్వారా, మందిరం ఇలా నిర్మాణం చేయాలి, ప్రత్యక్ష గుడారం ఇలా ఉండాలి, అయితే వాళ్ళు కానుకలు, అర్పణలు తీసుకొని రావాలి అని వారికి ఆజ్ఞాపిస్తే, ఇశ్రాయేలు సర్వ సమాజం వారి శక్తికి మించి వాళ్ళు అర్పణలు, బలుల కొరకాయలు కావాల్సినవి, వెండి బంగారాలు, రకరకాల వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వాళ్ళు మోసే ఇక చాలు అన్నదాకా పెట్టారు. ఎక్కడ దాకా? ఇక చాలు అన్నదాకా తెచ్చారు. మనము తెమ్మన్నా కదా, మనం ఎలా దీవించబడతాం? మన కష్టార్జితం ఎలా ఆస్వాదించబడుతుంది? మన సంపదల్లా వృద్ధి చెందబడతాయి. దేవుడే భిక్షగాడు కాదు, దేవుడేం అడుక్కునేవాడు కాదు. దేవుని పెట్టారా? వాక్యం అంటుంది, నీవిచ్చి దేవుని కనపరచాలి, నీవిచ్చి దేవుని స్తుతించాలి, నీవిచ్చి దేవుని పరిశోధించాలి, నీవిచ్చి దేవుని అడగాలి. నీవిచ్చిన దాన్ని బట్టి నీ ఇల్లు దీవించబడుతుంది. నీవు అర్పించిన దాన్ని బట్టి, నీ పెట్టుబడిని బట్టి పంట వస్తుంది నీ ఇంటికి. పెట్టుబడి పెట్టకుండా పంట ఎలా వస్తుందమ్మా? అక్కడ వస్తుంది. నేను సజీవనా? నువ్వు మాట్లాడుకుంటావు, ఇల్లు మాట్లాడుకున్న తర్వాత దానికి కావాల్సిన మెటీరియల్ అంతా మీరు పెట్టుబడి పెడితే కదా ఆ తర్వాత మొత్తం ఇస్తున్నాడు రాబడి. నీ నష్టం, నీ కష్టం అందిస్తాడు. పెట్టుబడి పెట్టకుండా మనం ఏమి తెచ్చుకోలేము. ఇక్కడ కూడా వాక్యం అంటుంది, దేవుని ఇంటి విషయంలో, దేవుని మందిర విషయంలో, దేవునికి ఇవ్వాల్సిన విషయంలో ఆసక్తి ఏది? వాక్యం అంటుంది, ప్రభువునందు ఆసక్తులై ఉండండి. ఒకటి దేవుని సన్నిధి విషయం, రెండవది ప్రార్థన విషయంలో, ఆరాధన విషయంలో, మూడవది దేవుని మందిర విషయంలో ఆసక్తి గలవారండి. మూడవ విషయం చెప్పి నేను ముగిస్తాను.
ఒకవేళ వచ్చే వారం కంటిన్యూగా చెప్పుకుంది. ఈరోజు ఒకటే అయింది, ఇంకా 4 ఉన్నాయి. చూద్దాం ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. చూడండి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు చూడండి ఏమని రాయబడి చూడండి, ఆత్మ విషయంలో మాంద్యులు అవుతున్నారు కానీ ఆత్మయందు తీవ్రత గలవారై. వాక్యం చెప్తుంది అక్కడ, ఆత్మ విషయంలో మీరు ఆసక్తి కలిగి ఆత్మపూర్ణులు కావాలి. ఏం పూర్ణులు కావాలా? ఆత్మపూర్ణులు. శరీర కార్యాలతో పూర్ణులు అవుతున్నారు. శరీర విషయాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. శరీర విషయంలో లోకంలో సంతోషపడుతున్నాం. అది కాదు, మనకు అది తగదు. ఆత్మపూర్ణం కావాలి, ఆత్మానంద భరితలం కావాలి, ఆత్మతో నింపబడాలా, ఆత్మ అభిషేకం మన మీదకి రావాలా. మనం ఆరాధిస్తే ఎలా ఆరాధించాలా? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధిస్తున్నారుగా నిర్జీవంగా కదా, ఏదో ముఖస్థుతి చేసినట్టుగా, ఏదో మనం పోగొట్టుకున్నట్టుగా. ఎందగానే పాడను కదా, ప్రభు సన్నిధిలో వేదన రోదన ఉండదు, ప్రభు సన్నిధిలో స్తుతి గానాలు ఉంటాయి, ప్రభు సన్నిధిలో ఆరాధన ఉంటుంది, ప్రభు సన్నిధిలో ఆత్మ పరవశం ఉంటుంది, ఆత్మ అభిషేకం ఉంటుంది, ఆత్మ నింపుదల ఉంటుంది. అది దేవుని సన్నిధి. అయితే వాక్యం అంటుంది, మీరు ఆత్మ విషయంలో మాందులు అవుతున్నారు, మద్యముతో మత్తులు అవుతున్నారట కొంతమంది దయ్యాలతో మత్తులు అవుతున్నారు. వచ్చినప్పటి నుంచి నిద్ర దయ్యం కూర్చోబెట్టుకొని వస్తాయి. దయ్యం ఆ దయ్యం ఊపుతూనే ఉంటుంది. ఇక ఒక సేవకుని ఒక ఆయన అడిగాడట, అయ్యా నా కొరకు ప్రార్థన చేయాలన్నాడు. ఏం ప్రార్థన చేయాలి? ఎందుకొరకు అంటే, నాకు నిద్ర పడతలేదు అన్నాడట. చర్చికి వచ్చినప్పటి నుంచి నిద్రపోతాడట. వాక్యం విన్నామంటే ఏం విన్నాడో అర్థం కాదు. దేని కొరకు ప్రార్థన చేయమంటున్నాడట? నిద్ర కొరకు ప్రార్థన చేయమంటాడట. అంటే ఇంటికి ఉంటే నిద్ర పడదట, చర్చికి వస్తే ఆ దయ్యాన్ని ఇక్కడ తీసుకొస్తానన్నాడు. మీరు దేవుని బిడ్డ. వాక్యం కూడా యెషయా గ్రంథాలు అంటాడు, నిద్రాత్మ చేత మీరు నింపబడుతున్నారు. కాదు కాదు, ఆత్మయందు తీవ్రత, ఆత్మయందు ఆసక్తి, ఆత్మ వరములు అపేక్షించాలి, ఆత్మశక్తి చేత నింపబడాలా, ఆత్మ ఫలాలు కలిగి ఉండాలా. ఆత్మ ఫలాలేని వేసాడు ఆయన. మీరు చెప్పండి ఎన్నో? 9 ఆత్మఫలాలు, 9 ఆత్మవరాలు, 9 ఆత్మవరాలు, 9 ఆత్మఫలాలు, 9 దేవుని సంఖ్య, 7 దేవుని సంఖ్య. మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా? ఈరోజు 9 ఆత్మఫలాలు మనకున్నాయా? ఆత్మవరాలు మనకున్నాయా? భాషను మాట్లాడేవరం, వివేచన వరం, స్వస్థపరిచే వరం, అద్భుతాలు చేసే వరం. ఉదయకాలం ఆ మాట చదువుకున్నాం కదా, నిత్య రక్షణ అనే మాటలో ఆ నిత్య రక్షణ పొందిన వాడు అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. రాయబడింది చక్కగా. ఏదో రక్షణ పొందాం, ఏదో అయిపోయిందండి కాదు. దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మశక్తి, ఆత్మ విషయంలో ఆసక్తి, ఆత్మను పొందుకోవాలి, ఆత్మ నాలో ప్రచురిల్లాలి, ఆత్మ వరముల చేత నింపబడాలి. అది నీకు శక్తి, నీకు బలం, నీకు ధైర్యం. ఆమె హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, ఆయన బాప్తిసం పొందిన మనం పరిశుద్ధాత్మని వరం పొందాము. మనం ఒంటరి వారం కదా, భయపడద్దు. శత్రువు వచ్చి నిలబడ్డా భయపడద్దు, సాతాను మన నిలబడద్దు, భయపడద్దు. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకే పాడుతాం కదా, ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు యేసయ్యా. అందరం లేచి నిలబడదాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని
కానిన్నాడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఆసక్తి ప్రభునందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎప్పటికీ రోగం వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి కదలని వారు స్థిరులుగా ఉండుట కొరకు మీరు వాక్యం చెప్తుంది. ఆసక్తి లేకపోతే శాపగ్రస్తులం అవుతాం. ఆసక్తి లేకపోతే ప్రార్థన ఎదలోనే ఉంటుంది. ఆసక్తి లేకపోతే నీ ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించలేదు. నీ ఆరాధన సభ్యుడే. వాక్యం చెప్తుంది నీ ఆరాధన దేవుడు అంగీకరించడు. అంతేకాదు ఆయన ఇంటిని గురించిన ఆసక్తి, మందిరము గురించిన ఆసక్తి, ఆయన సన్నిధిని గురించిన ఆసక్తి, ఆత్మ విషయంలో తీవ్రత కలిగిన ఆసక్తి. ఆత్మపూర్ణ కావాలి, ఆత్మతో ఆరాధించాలి, ఆత్మశక్తిని పొందుకోవాలి, వరములు సంపాదించుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది? అంగట్లో దొరుకుతుందా? మార్కెట్లో ఎవరు అమ్ముతారా ఆత్మవరాలు? దేవుడు ఇస్తాడు. అది ఆసక్తి నీకుంటే దేవుడు వరముల చేత నింపుతాడు, అద్భుతాలు చేస్తాడు, నీ ద్వారా స్వస్థత కార్యాలు చేస్తాడు దేవుడు. ఆత్మ కార్యాలు జరుగుతాయి. భూలోకాన్ని తలకిందులు చేస్తాం. సాతానుని ఎదిరించే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. శోధనలు జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం, ముగించుకున్నాం. ఆసక్తి ప్రభునందు ఆసక్తులై ఉండండి. మనం ప్రభునందు ఎలా ఉండాలి అనే మాటకు మొదటి మాట ప్రభునందు ఆసక్తులై ఉండండి. ఇంకా 4 ఉన్నాయి, వచ్చే వారం మనం మాట్లాడుకుంటాం. ఆసక్తి చాలా అవసరం. ఆసక్తి లేకుండా దీవెన కలగదు. అందుకే అన్నాడు ఎబ్రీ పత్రికలో, ఎవడు దేవుని యొద్దకు వస్తాడో దేవుడు వానికి ధారాళంగా ఇస్తాడని నమ్మవలను కదా. నమ్మితే, నీకు విశ్వాసం ఉంచితే, నువ్వు ఆసక్తి చూపిస్తే నీకు దొరుకుతుంది, లేకపోతే దొరకదు. వచ్చి కూర్చొని వెళ్ళిపోవాల్సిన అంతే, ఏముండదు. నీ వేషధారణ ఆయనకు పనికిరాదు, నీ నటన ఆయనకు పనికిరాదు, నీ పాపం ఆయనకు నచ్చదు, నీ అవధేయత ఆయనకు నచ్చదు. మార్చుకుందాం మా బ్రతుకుని. ప్రభువా నీ సన్నిధి పట్ల ఆసక్తి వినయాసనాక నీ సన్నిధి, నీ పట్ల అతడు దేవుని యందు, దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఉన్నవాడు. అలాగే నన్ను చేయనైనా, అలా నన్ను చేయనైనా అడుగుదాం అందరూ. సంఘమైతే పేతురు కొరకు ప్రార్థించిన ఆసక్తి గల ప్రార్థన నాకు దయచేయి. ఇంటిని గురించిన ఆసక్తి నాకు దయచేయి. ఆత్మ విషయమైన ఆసక్తి నాకు దయచేయి. అందరూ అడగాల, ప్రార్థన చేయాలి, నేర్చుకోవాలా, మన బతుకులు మార్చుకోవాలా. అప్పుడే సులభంగా అక్కడలాగే ఎప్పుడు జీవితం అలాగే ఉండొద్దు. మార్చుకొని బ్రతుకు, మార్చుకొని ప్రవర్తన, మార్చుకో, దిద్దుకో. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ప్రభువునందు మనం ఎప్పుడు ఆసక్తిగా ఉండాలని వాక్యం దేవుడు మాట్లాడుతుంది. దేవా, చాలాసార్లు నేను మర్చిపోయాను, చాలాసార్లు నిర్లక్ష్యం పెట్టింది, చాలాసార్లు పాపంతో సాంగత్యం చేసింది, చాలాసార్లు నీ ఇంటిని గురించిన ఆసక్తి లేకుండా పోయిందయ్యా, నన్ను క్షమించవా అడుగుతాం. అందరూ పడుగుతాం. ప్రభువా ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఇంతవరకు ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. అనేక సార్లు నాయన ఆసక్తి లేని వారం, అశ్రద్ధ కలిగి నిర్లక్ష్యంగా బ్రతుకుతాం. నీ సన్నిధికి ఆలస్యంగా వస్తున్నాం. నీ సన్నిధిలో నాయన నిర్లక్ష్యతో బ్రతుకుతున్నాం. మాకు ఆసక్తిని కలిగించింది ఆయన. నీ పట్ల మాకు ఆసక్తి, నీ కార్యాల పట్ల ఆసక్తి, నీ మందిరం పట్ల ఆసక్తి, నీ ఆత్మ వలన ఆసక్తి, ప్రార్థించి ఆరాధించే విషయంలో ఆసక్తి మాకు దయచేయి. బిడ్డలందరినీ ఉజ్జీంపచేయి. బిడ్డలందరి ప్రయాసం వ్యర్థపరచకుండా ఆయన మీరు దీవిస్తారని మాట్లాడారు ప్రభు. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదన్నాం. వ్యర్థము కాని వారముగా మేము ఉండాలంటే స్థిరంగా ఉండాలని నాయన ఆసక్తి కలిగి ఉండాలని మాతో మాట్లాడు. అలాంటి కృప చిన్న మొదలుకొని పెద్దల వరకు దీవించి సాయించండి. ఎంతవరకు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. మందిరాన్ని పరిచయం దీవించండి. చిన్న బిడ్డలందరూ దీవించండి. నేను చూపిన కృపకు ఇచ్చిన వాతావరణం బట్టి కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ,
యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత కూడిన మనందరికి సకల పరిశుద్ధులకు ప్రభుత్వ పర్యంతరం సదాకాలము తోడై నడిపించును గాక. అందరి చేతులెత్తి పాడమని పెంచుకున్నాం. తండ్రి కుమార శుద్ధాత్మకును కగు స్తుతి మహిమలు కలుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నమే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగాక. అందరికీ వందనాలు. ఆరాధన పొందించబడింది.